ఆ వెంకటేశ్వర స్వామి ఆయనంతట ఆయన మనల్ని పిలుచుకునేంత వరకు మనం వెళ్ళలేమంట. అలాంటిది నేను ఎప్పుడు కొన్ని వీడియోస్‌లో చూస్తే, అరే! ఇది నిజం కాదేమో, వ్యూస్ కోసం క్రియేట్ చేశారేమో అనుకునేదాన్ని. ఏది కూడా అనుభవిస్తే కూడా తెలీదంట. ఎందుకిలా అంటున్నాను అంటే, లాస్ట్ మంత్ 24 అయితే మేము ఒక పెళ్లి కోసము తిరుమలకెళ్ళాము. అస్సలు మాకు ప్లానే లేదనమాట దర్శనానికి వెళ్ళాలి అని. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి మేము వేరే వాళ్ళు దర్శనం చాలా తొందరగా అయిపోతుందంట. 2-3 అవర్స్‌లోనే అయిపోతుంది వెళ్ళండి అన్నారనమాట. బాగా వర్షం పడుతుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇద్దరు పిల్లల్ని తీసుకొని మేమైతే వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యూలో నిల్చున్నాము. క్యూలో నిల్చోగానే ఎవరో తెలీదు కానీ బాగా హెల్త్ పాడయింది. అక్కడే పడిపోయారు. క్యూ దగ్గరికి అంబులెన్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళింది. ఎలాగోలాగా అయితే దొడ్లలో కూర్చున్నాము. అక్కడ కూర్చున్నప్పుడు మా డ్రెస్ బాగా వెట్ అయిపోయింది. ఆ చలికి గజ 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 వణుకుతున్నాము. అంతేకాదు ఇంకా తడి బట్టలతో ఉండడం వల్ల అస్సలు నిద్ర కూడా రావట్లేదు. నేను ఒక్కటే వెంకటేశ్వర స్వామిని అడిగాను. స్వామి నీ దర్శనం తొందరగా అయిపోయిచ్చేలా ఉంటే ఇక్కడ ఉంచు, లేదంటే మేము ఇంటికి వెళ్ళిపోయేలాగా చేయి స్వామి, బతికుంటే ఎప్పుడైనా వస్తాం నీ దగ్గరికి అనుకున్నాము. అక్కడ మేము క్యూలోకి వెళ్ళేటప్పుడే రాసున్నారనమాట, 2 డేస్ పడుతుంది దర్శనానికి అని. వేరే వాళ్ళు చెప్పడం ఏమిరా అంటే 2 అవర్స్‌లో అయిపోతుందని. అది ఏది నమ్మాలో మాకు అర్థం కాలేదు. రాత్రి 11, 12 గంటలకైతే దొడ్లోకి వెళ్ళామన్నమాట. దాని తర్వాత మేము 3 గంటలకి బయటొచ్చేసాము. 3, 2 అలా అవుతూ ఉందన్నమాట నైటు. ఆ సమయంలో ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఎలా అయితే అలా అయింది. ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు దర్శనానికి అని చెప్పేసి వచ్చేసాము. వచ్చేటప్పుడు మాకు అనిపించింది ఇదేనేమో శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఈ వెంకటేశ్వర స్వామి పిలిపించుకోకపోతే మనం వెళ్ళలేము అని నాకు అర్థమైపోయిందనమాట. ఎప్పుడు కూడా సొంత కార్యం అని చెప్పి వెళ్ళి స్వామి కార్యానికి అసలు మనము వెళ్ళలేమంట. అది జరగదంట నాకు మా అంకుల్ వాళ్ళైతే చెప్పారనమాట. ఇంకా మేము రూమ్ వెకేట్ చేసేసి మళ్ళీ ఇంకా బ్యాక్ టు బెంగళూరు అయితే బయలుదేరిపోయాము. దర్శనం ఎలాగో అవ్వలేదు కదా అని చెప్పి దేవుడు గుడి ముందరికి వెళ్ళేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ రోజు కార్తీక శుక్రవారం కావడంతో మా హస్బెండ్ దగ్గర అయితే నేను 365 ఒత్తులైతే వెలిగించమని చెప్పానన్నమాట. కార్తీక మాసంలో ప్రతిసారి నేను మా హస్బెండ్ దగ్గర ఈ విధంగా ఒత్తులు పెట్టిస్తాను. ఈసారి తిరుమలలో కుదిరిందనమాట. ఇంకా దేవుడు ప్రసాదం కూడా అయితే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. మనకి ఏది ప్రాప్తమో అదే దొరుకుతుంది అని ఆ రోజు నాకు బాగా అర్థమైపోయిందనమాట. ఇంకా రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు అయితే బయలుదేరిపోయాము. వచ్చేటప్పుడు అయితే ఈ బస్సులో అయితే వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు హైదరాబాద్లో బస్ కాలిపోయింది కదా, ఆ సీన్ అయితే చూశాను. అమ్మ ఈ బస్సు ఎప్పుడు దిగుతాను రా బాబు అని 100కి 200 సార్లు అనుకున్నా.